T20 వరల్డ్ కప్ లో భారత్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 15న జరగాల్సిన మ్యాచ్ పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పాక్ ప్రభుత్వం భారత్ తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా ఐసీసీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 15న టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తామని స్పష్టం చేస్తూ ఫోర్స్ మేజర్ క్లాస్ కు ప్రస్తావించింది. అయితే మిగతా మ్యాచ్ లో పాల్గొంటామని తెలిపారు. పీసీబీ నుంచి అధికారిక సమాచారాన్ని అందుకున్న ఐసీసీ ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అయితే పీసీబీ ఫోర్స్ మేజర్ క్లాస్ ను ఎందుకు కేవలం ఒక్క మ్యాచ్ కే వర్తింపజేసిందో వివరించాలని ఐసీసీ కోరింది. భారత్ మ్యాచ్ ను మాత్రమే బహిష్కరించి మిగతా మ్యాచ్లు ఆడటానికి కారణాలేమిటని, సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించారా, ప్రభుత్వంతో మినహాయింపులపై చర్చించారా అని ఐసీసీ సంధించింది. దీంతో భారత్తో జరుగున్న T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ ను బహిష్కరించాలన్న తన వైఖరిపై పాకిస్తాన్ యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పీసీబీ చైర్మన్, ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ కవచాతో సమావేశమయ్యారు. కొలంబోలో జరగాల్సిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై కొంతమంది పీసీబీ అధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ మాత్రం ఇప్పటికీ సహకరించడం లేదని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం చెప్పండి. ఓవరాల్ గా చూస్తే మాత్రం అంటే ఐసీసీ టోర్నీలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మ్యాచెస్ జరిగినా లేకపోతే ఎలాంటి ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు జరిగినా సరే దాంట్లో ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి కొన్ని మ్యాచెస్ కి హైయెస్ట్ టర్న్అవుట్ ఉంటుంది. కారణము కేవలం అవన్నీ స్ట్రాంగ్ మ్యాచెస్, స్ట్రాంగ్ టీమ్స్ అనే కాకుండా వాళ్ళ మధ్యలో ఉన్న రైవల్రీ, ఆ రైవల్రీ కారణంగా ఏర్పడిన సెంటిమెంట్. అందులో ముఖ్యంగా మనము ఏషియాకి సంబంధించి చూసినప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచ్ ని చాలా హై వోల్టేజ్ మ్యాచ్ గా చూస్తుంటారు. దాదాపుగా రెండు దేశాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ చూపించడంతో పాటు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న T20 వరల్డ్ కప్ ఇండియా అలాగే శ్రీలంక, అంటే ఇండియాను శ్రీలంక కలిపి వీటిని ఆర్గనైజ్ చేస్తున్నాయి. యూజువల్ గా అయితే యాక్చువల్లీ ఇండియా దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఇండియా అలాగే పాకిస్తాన్ ఒక ప్రాబ్లం కారణంగా పాకిస్తాన్ జట్టు ఇండియాలో వచ్చి ఆడడం అనేది కాస్త ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే వీళ్ళ మ్యాచెస్ అన్ని కూడా శ్రీలంకలో పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు భారత్, బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న ఇష్యూస్ నేపథ్యంలో ఏదైతే వాళ్ళు మాట్లాడిన మాటలు, మేము ఈ టోర్నీని బహిష్కరిస్తామంటూ చేసిన మాటల నేపథ్యంలో అప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వీళ్ళకి సపోర్ట్ గా ఉందనే ఉద్దేశంతో కూడా బంగ్లాదేశ్ కూడా మేము ఇండియాలో ఆడము, మా మ్యాచెస్ కూడా ఇంకొక దేశాన్ని తరలించాలి అని కోరడము, దాన్ని ఐసీసీ తిరస్కరించడంతో పాటు బీసీసీ కూడా దాని మీద ఆక్షేపణ చేయడంతో బంగ్లాదేశ్ ని పూర్తిగా టోర్నీ నుంచి తప్పించి ఆ ప్లేస్ లో ఐర్లాండ్ తీసుకొచ్చి మ్యాచెస్ ఆడిస్తుంది. ఇది అందరికీ తెలిసిన స్టోరీ. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అలాగే భారత్ మధ్యలో ఉన్న మ్యాచ్ ని మేము బాయ్కాట్ చేయబోతున్నాము అంటూ పాకిస్తాన్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ టోర్నీలో చాలా స్ట్రాంగ్ మ్యాచ్ గాను, లేకపోతే చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడే మ్యాచ్ అని అందరూ భావించిన నేపథ్యంలో ఆ మ్యాచ్ లేకపోతే దీనికి ఉన్న ట్రాక్షన్ పోతుంది అని ఒక ఆలోచనతో ఐసీసీ ముందుగానే వీళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వడంతో పాటు బంగ్లాదేశ్ ని తప్పించిన కారణంగా ఏవైతే జరిగే నష్టాలు ఏవైతే చెప్పారో దాంతో పాటు పాకిస్తాన్ మీద కూడా అలాంటి ఆంక్షలు కొన్ని వచ్చే అవకాశం ఉంది అనే విధంగా కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాం. సో ఇప్పుడు వీళ్ళు ఐసీసీ ఏంటంటే మ్యాచ్ ఆడించడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఫైనల్ స్టేజ్ లో ఇది ఉందని చెప్పొచ్చు మనము. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే వాళ్ళు బాయ్కాట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ పాయింట్స్ ఎలాగో భారత్ కి యాడ్ అవుతాయని అందరికీ తెలిసిన అంశమే. అది కాకుండా మరొక కీలకమైన అంశము, ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడకుండా మిగిలిన మ్యాచెస్ అన్ని ఆడడానికి కారణం ఏంటి, అది ఎందుకు మీరు ఆడడానికి మీకున్న పొలిటికల్ రీజన్స్ ఏవైతున్నాయో వాటిని మీరు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు, వాటిని ఎందుకు మీరు కన్విన్స్ చేయలేకపోతున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అడగడంతో పాటు ఇప్పటికే పాకిస్తాన్ ఒకటి కోరుకుంటుంది. ఒకటి, పాకిస్తాన్ ను కోరినట్టుగా బంగ్లాదేశ్ అయితే మ్యాచెస్ ఆడకుండా వాళ్ళని తీసేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన మ్యాచ్ ఫీజు ఇవ్వండి, వాళ్ళ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ క్లోజ్ చేయండి, మా మీద విధిస్తామంటున్న ఆంక్షలు అయితే వాటంటే కూడా మీరు తీసేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఓవరాల్ చూస్తే ఐసీసీ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ రోజు జరిగే సమావేశం అంటే నిన్న కూడా ఒక సమావేశం జరిగింది. అది ఏదైతే గరాఫీ స్టేడియంలో, లాహోర్ గరాఫీ స్టేడియంలో దాదాపుగా 4 నుంచి 6 గంటల పాటు ఈ డిస్కషన్ జరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి 15 పాకిస్తాన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా కానివ్వండి, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ, అలాగే బీసీబీ ప్రెసిడెంట్ అనుమల్ ఇస్లాం దీంట్లో హాజరయ్యి పాకిస్తాన్ నుంచి బహిష్కరణ నిర్ణయం తీసుకుని సలహా ఇచ్చింది, లేకపోతే ఆర్బిట్రేషన్ కమిటీకి వెళ్లాలని కూడా గతంలోనే చెప్పిన ఐసీసీ ఏదైతే ఉందో. అంతేకాకుండా ఇవన్నీ చూసి ఫైనల్ గా ఏంటి వాళ్ళు డెసిషన్ తీసుకున్నది అయితే ఒక జాయింట్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్యలో మ్యాచ్ లేనట్టుగానే ఎక్కువ మంది భావిస్తున్నారు. దానికి కారణంగా వాళ్ళు పోతున్న నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించిన అసలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చిదంబరం.